దేవునిలో ఉన్నవారు, దేవుని మందిరములో ఉన్నవారు, దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని వైపు చూస్తున్న వారు ఎవరైనా సరే దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. దీనస్థితిలో ఉన్నటువంటి వారిని, దీనులైనటువంటి వారిని, తల్లిదండ్రులు లేనటువంటి వారిని, సహాయము లేనటువంటి వారిని ప్రార్థన చేస్తే దేవుడు వారిని విడిపిస్తున్నాడు. ఆ అనుభవాలే యోసేపు అనుభవం, ఆ అనుభవమే ఎస్తేరుది, ఆ అనుభవమే మొర్దెకైది. ఇలాగ వారు ఏమీ లేనటువంటి వారు, అన్నీ పోగొట్టుకున్నటువంటి వారు, అలాంటి వారి జీవితాలలో దేవుడు ఆశీర్వదించి తన మహమైశ్వర్యాలతో వారిని నింపి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు కూడా ఆ దేవుని సన్నిధానంలో అటువంటి ఆశీర్వాదాలు పొందాలనేది దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం. తన దీవెనలు, తన మహిమైశ్వర్యాలు మనలో ప్రతి ఒక్కరు కూడా పొందాలి, పాడాలి, స్తుతించాలి, ప్రభువుకు సాక్షులుగా నిలబడాలి. దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, మనము ఆయన మాటలను గమనించినట్లయితే, ఆయన మనకు చేస్తున్న యొక్క వాగ్దానాలను గమనిస్తే ఎంత అద్భుతముగా ఉంటుందో. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 19వ వచనం. తాను సృజించిన సమస్త జనముల కంటే, చూడండి మాటను, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదురని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠ జనముగా ఉందో అని యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని గమనిస్తే దేవుని యొక్క వాగ్దానం, తాను సృజించిన సమస్త జనముల కంటే, ఈ భూమి మీద దేవుడు ఎంతో మందిని సృష్టించాడు. కానీ ఎవరినైతే దేవుడు పిలిచాడు, ఎవరితో అయితే దేవుడు మాట్లాడాడు, అలాగే ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చారు, ఎవరైతే దేవునికి మొరపెట్టారో, ఎవరైతే దేవుని నమ్మారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారో వారికి దేవుడు ఏమంటున్నాడు? కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు ప్రకటించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే మహోన్నతుడైన దేవుని బిడ్డలను ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఎలా ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని అంటే, కీర్తి కలుగునట్లుగా, ఘనత కలుగునట్లుగా, ఆ పేరు ప్రఖ్యాతులు కలుగునట్లుగా తన బిడ్డలను హెచ్చిస్తూ ఉన్నాడు. దేవుడు తగ్గించట్ల. దేవుని నమ్ముకున్న వారిని, దేవుని బిడ్డలను తగ్గించట్లేదు దేవుడు. దేవుని లేఖనాల్లో వాగ్దానం చేసినట్లుగా, మీరు ప్రతిష్ఠిత జనము, మీరు సమర్పించుకున్న ప్రజలు, మీరు విశ్వసించిన ప్రజలు, మీరు నన్ను వెంబడించిన ప్రజలు కనుక నేను మీకు కీర్తిని, ఘనతను, పేరును కలుగ చేసి హెచ్చిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అంటే మనకు ఒక పేరు కలగాలంటే, మన పేరు కీర్తి చెందాలి అంటే, మనము గొప్పగా ఆశీర్వదించబడాలంటే, మనము ఘనతలు పొందాలంటే దేవుడే కారణం, మరెవరు కాదు. కానీ జీవితాలు శాపంగా మారి, చేసిన పాపాలకు దౌర్భాగ్యులయ్యి, దేవుని మహిమలు, వరాలు పోగొట్టుకొని అలాంటి దీన స్థితిలో ఉన్నను కూడా మరలా దేవుని వైపు తిరగటం వల్ల, మరలా దేవుని ప్రార్థించటం వల్ల, మరలా పశ్చాత్తాపడటం వల్ల, మరలా దేవుని సన్నిధిలో దేవుని వైపు చూడటం వల్ల వారి యొక్క జీవితాలను దేవుడు మరలా మార్చి మహా అద్భుతంగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అదే లేఖనాల్లో మనం చూస్తున్న సత్యాలు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయులలో రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యత కలిగి, జ్ఞానము కలిగి, తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరమునందు నివసింపదగిన కొందరు బాలులను రప్పించి కైలీల విద్యను, భాషను వారికి నేర్పము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు దేశము
నుంచి కనాను దేశానికి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. అక్కడ మరలా పొరపాటు చేయటం వలన కనాను దేశం నుండి బబులోను దేశానికి వచ్చారు దేవుని ప్రజలు. బబులోను దేశానికి వెళ్ళినటువంటి వారు శాపగ్రస్తులు, బానిసలు. 7 సంవత్సరాలు కఠిన బానిసత్వం అక్కడ అనుభవించాలి ప్రజలు. అలాంటిది ఆ బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలలో ఎవరైనా సౌందర్యంగా కొంచెం ఉంటే, జ్ఞానముగా కొంచెం ఉంటే, రాజవంశస్థుల్లో ఎవరన్నా ఆ సంతానం, ఆ పిల్లలు కానీ ఎవరన్నా ఉంటే వారిని తీసుకుని రండి, వారికి మనం కల్తీ లేక భాషను నేర్పించండి, వారికి కొంత జ్ఞానాన్ని అభ్యసింపచేయండి, కొన్ని విషయాలు తెలియచేయండి. ఎందుకు అనంటే వారు రాజు అంతఃపురములో ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప చరిత్ర ఉంది, వారి దగ్గర మహాజ్ఞానం ఉంది, వారు దేవుని దయ పొందినటువంటి వారు. అలాంటి వాళ్ళు మన రాజనగరంలో ఉంటే మనకు బాగుంటుందని చెప్పి నెబుకద్నెజరు ఆలోచించి అలాంటి వారిని అందరిని పోగు చేసి వారికి చక్కని విద్యను అభ్యసింపచేస్తే అందులో ప్రత్యేకంగా ఎన్నిక చేయబడిన వారు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, ఈ నలుగురు అక్కడ ప్రత్యేకించబడ్డారు. ప్రత్యేకించబడిన వారు ఏమయ్యారు అని అంటే ఆ దేశ చరిత్రలో మనం చూస్తే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుదాం. 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానినిగాను నియమించెను. దేవునికి స్తోత్రం. రాజు దానియేలుని ఆశీర్వదించాడు, దానియేలుని హెచ్చించాడు, దానియేలుకు దానములు ఇచ్చాడు, దానియేలుకు అధికారం ఇచ్చాడు, దానియేలుకు ప్రత్యేకమైన ఒక గుర్తింపును, ఒక గొప్ప అద్భుతమైన దీవెనలన్నీ కూడా కలుగజేశారు. ఎవరు? రాజైన నెబుకద్నెజరు. ఎందుకని? ఈ దానియేలు దేవుల్లో ఉన్నవాడు, ఈ దానియేలు దేవుని ప్రార్థించిన వాడు, ఈ దానియేలు దేవుని మీద పూర్తిగా పరిపూర్ణముగా ఆధారపడి జీవిస్తున్నటువంటి మంచి యవ్వనస్తుడు, మంచి భక్తుడు, మంచి ప్రార్థనాపరుడు, మంచి విశ్వాసం గలవాడు. కాబట్టి తనకి ఏమైపోయినంటే దానియేలు బహుగా హెచ్చించబడ్డాడు. దేవుడు ఏమన్నాడు? నీకు కీర్తిని, ఘనతను, పేరును కలగజేసి నేను హెచ్చిస్తాను అని అన్నాడు. బానిసలుగా వెళ్ళినా సరే బబులోను దేశంలో దేవుని బిడ్డలు హెచ్చించబడ్డారు. ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్దాం. బబులోను దేశంలో హెచ్చించబడటం అంటే సామాన్యమైన విషయం కాదది. ఇప్పుడు జ్ఞానులందరిలో బబులోను దేశంలో ఎంతో మంది జ్ఞానులు ఉంటే ఆ జ్ఞానులందరిలో కూడా ఎవరు ప్రధాని అనంటే ఈ దానియేలు ప్రధానినిగా అతను చేయబడ్డాడు. అంటే అది ఎంత గొప్పతనం. దానియేలుకు ఒక పేరును తెప్పించాడు దేవుడు, దానియేలుకు ఘనతను తెప్పించాడు దేవుడు, దానియేలుకు బహుమానాలు తెప్పించాడు దేవుడు. ఎందుకనంటే ఆయన ప్రార్థన, ఆయన విశ్వాసం, ఆయన గొప్పతనం. దేవుడు హెచ్చిస్తాను అని అన్నాడు. ఖచ్చితంగా దేవుడు తన బిడ్డలు హెచ్చిస్తాడు. దేవుడు వారి స్థితులను మారుస్తాను అని చెప్పాడు, అలాగే ఖచ్చితంగా మారుస్తాడు. ఎస్తేరు జీవితాన్ని, తన చరిత్రను మార్చిన దేవుడు, మొర్దెకై చరిత్రను మార్చిన దేవుడు, యోసేపు చరిత్రను మార్చిన దేవుడు ఇక్కడ బబులోనులో దానియేలు చరిత్రను మార్చేశాడు. దానియేలు స్థితిని దేవుడు మార్చేది. ఆ దేశంలో ఒక బానిసగా ఉండవలసిన వాడు ఆ దేశంలో ప్రధానిగా చేయబడ్డాడు. ఆ దేశంలో బహుమానాలు పొందుకున్నాడు. ఆ దేశంలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇది దానియేలు పరిస్థితి. మరి అదే ప్రార్థన లేకపోతే అదే దానియేలు ఇల్లు ఏమయ్యేది? పెంట కుప్పగా చేయబడేది. అదే దానియేలు ప్రాణం మొట్టమొదటిగా తీయబడేది. రాజు కోపం వచ్చింది. ఎందుకు జ్ఞానము మీకు డబ్బు పెట్టి చదివించాను, ఖర్చు పెట్టాను, మీలో ఎవరు నాకు వచ్చిన కళ ఏమిటో మీరు చెప్పట్లేదు, నా మనసు ఇంత కలవరముగా ఉంటే మీలో ఎవరు కూడా దాన్ని చెప్పట్లేదు అని వాళ్ళ ఇల్లు పీకివేయండి, వాళ్ళని ప్రాణాలు తీసివేయండి అని చెబితే మొట్టమొదటిగా దానియేలు ఇంటికే వచ్చారు. ఏం జరిగిందని కనుక్కున్నాడు. అయితే మీరు తొందరపడవద్దు, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని ప్రార్థన చేశాడు. అంతే. అంటే ఆ రోజు రాత్రి ప్రార్థన చేయగా
దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు. అదే ప్రార్థన చేయకపోతే దానియేలు బ్రతికి ఉండేవాడు కాదు. దాని ఇల్లు కూడా ఉండేది కాదు. ఆ ఇల్లు పెంటపోకుగా చేయబడేది. ఎంత అద్భుతం! ప్రార్థన, ఒక రాత్రి ప్రార్థన ఆ ఇంటికి ఏమొచ్చినాయి? బహుమానాలతో, కీర్తితో, ఘనతతో, వరాలతో హెచ్చించబడి ఆ ఇంటికి వచ్చాడు. అది గొప్పతనం. ప్రార్థన అంటే మహాద్భుతాలు చేస్తుంది. ఎవరు నిజంగా దేవుని వైపు చూసి ప్రార్థిస్తారు, ఏ అపాయానికి భయపడకుండా, ఏ ఆపదకు భయపడకుండా, ఏ శత్రువుకు భయపడకుండా, ఏ అధికారులకు భయపడకుండా, లోను కాకుండా ఎవరైతే దేవుని నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తారో వారి జీవితాలను దేవుడు ఇలాగే ఆశీర్వదిస్తాడు. అదే ప్రార్థన లేకపోతే వారి ఇల్లు ఉండవు, వారి ప్రాణాలు ఉండవు, వారి జీవితంలో వారి పేరే ఉండదు, తుడిచివేయబడింది. దానియేలు యొక్క ప్రార్థన అతని జీవితాన్ని గొప్పగా గొప్పగా అంచెలంచెలుగా హెచ్చించబడుతూనే, ఆశీర్వదించబడుతూనే, ప్రతి రాజ్యములో, ప్రతి రాజుల కాలంలో అతడు పైకెళ్తూనే ఉన్నాడే కానీ కిందకు మాత్రం అతను రాలా. అలా దీవించబడ్డాడు. దానియేలు కారణం, దేవుడు వాగ్దానం చేశాడు, నేను హెచ్చిస్తాను, నేను దీవిస్తాను, నేను వారిని వర్ధలో చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. ఒక దానియేలేనా? ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. ప్రతి ఒక్కరు ఎవరు దేవుని సన్నిధానంలో ఉంటారో వారికి దేవుడు, ఒకసారి మీరు చెప్పాలి, మీకు అర్థమైనటువంటి వాళ్ళు, దేవుడు ఏం చేస్తానన్నాడంటే, ఒకటి కీర్తిని, మరొకటి ఘనతను, మరొకటి పేరును. ఇది దేవుడు నీకు ఇస్తానన్నాడు. మరి ఇలాంటివి నువ్వు పోగొట్టుకుంటావా? ఒక అవిశ్వాసిగా ఉండి, అల్ప విశ్వాసిగా ఉండి, దేవుని మాటలను నమ్మక, దేవుని దగ్గరికి రాక, దేవుణ్ణి అడగక, శాపంగా, భ్రష్టముగా, దరిద్రముగా తయారై అలాగే బ్రతుకుతావా? ఎవరు ఏం చేయలేదు. నువ్వు కోరుకుంటే నువ్వు కోరినట్లుగా జరిగింది. నువ్వు ఇలా కోరుకుంటే దేవుడు నిన్ను ఇలా చేస్తాడు. నా చరిత్ర ఇంతే, నా బ్రతికింతే, నా స్థితి ఇంతే, నా రాత ఇంతే అని అలాగే ఉండిపోతే ఎవరు నిన్ను మార్చలేదు, ఎవరు ఏమీ చేయలేదు. దేవుడు నీ పట్ల ఏదన్నా చేయాలంటే నువ్వు నమ్ము, నువ్వు అడుగు, దేవుని మీద పూర్తిగా ఆధారపడు. ఇదిగో ఈ భక్తుల జీవితాలు, చరిత్రలు మారిపోయినాయి. అలాగే నీ చరిత్ర మారిపోవాలి, నీ స్థితి మారిపోవాలి. తల్లిదండ్రులు లేకపోయినా ఎస్తేరు బాధపడాలా, దేవుని మాట వింది, మహారాణి అయింది. మొర్దెకై కాపలాదారుడైనా సరే దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. ఏ ప్రాణాపాయం వచ్చినా ఉపవాసాల నుండి ప్రార్థన చేశాడు, వాటిని జయించాడు. ఆ దేశంలో మొర్దెకై కూడా ఒక ప్రధాని అయ్యాడు. యోసేపు ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అయ్యాడు. రాజు కంటే కూడా గొప్పవాడై కూర్చున్నాడు. ఇది నీ స్థితి. ఇలా నువ్వు మార్చబడతావు, ఇలా నువ్వు ఆశీర్వదించబడతావు, ఇలా దైవ దీవెనలను పొందుకుంటావు. నువ్వు నమ్మాలి. మరొక మాటను చూద్దాం. దానియేలు కదా దీవించబడింది. మరి ఈయనతో పాటు ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు. ఎవరల్లో? షడ్రక్ మేషక్ అబేద్నెగో. మరి వాళ్ళు కూడా దీవెన పొందాలి. 2వ అధ్యాయంలో దానియేలుకు సమస్య వస్తే ప్రార్థన చేసి దాన్ని జయించి హెచ్చించబడ్డాడు. 3వ అధ్యాయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేటువంటి వారికి ఆపద వస్తే, అపాయం వస్తే వారు కూడా దేవుల్లో బలంగా నిలబడి వారి సమస్యను కూడా జయించేశారు. అగ్ని కూడా వారిని ఏమీ చేయలేకపోయింది. ఏ రోజు శాసనాలు ఏమీ చేయలేకపోయినాయి. ఎవరో తనను పాడు చేసి నాశనం చేయాలనుకున్నా ఎవరో వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. అగ్నిలోంచి బయటకు వచ్చారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం చదవండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను బబులోను సంస్థానములో ఏం చేశాడంటే దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. దానియేలుకు ఒక శ్రమ, బాధ, మరణం అతని ఇంటికి వస్తే అతను నిద్రపోలేదు, ప్రార్థన చేశాడు, దాన్ని జయించి హెచ్చించబడ్డాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు అపాయం వస్తే మా దేవుడు సమర్థుడు, రక్షిస్తాడు అని వారు చెప్పి విశ్వాసంగా నిలబడ్డారు. అయినా సరే అందులో పడవేస్తే దేవుడు వారిని కాలిపోకుండా కాపాడాడు. వారు కూడా హెచ్చించబడ్డారు బబులోను దేశంలో. ఎవరైనా సరే దేవుని మాట వింటే, ఎవరైనా సరే దేవుని దగ్గరికి వస్తే, ఎవరైనా సరే దేవుని విడుగా ప్రార్థన చేస్తే దేవుడు వారి జీవితాలను మామూలుగా ఉంచడు. ఒక అద్భుతమైన సాక్షులుగా తన బిడ్డలను దేవుడు నిలబెడతాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి
ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో వాగ్దానాలు, ఎన్నో వరాలు అందులో ఉన్నాయి. కానీ అందులో మొదటి మాటే నువ్వు నా మాట వింటే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్ర. చదువుదాం, మొదటి నుంచి చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే నిన్ను దేవుడు హెచ్చించును. ఎంతమంది అయినా ఉండని దేవుడు వాగ్దానం చేశాడు. మొదటిగా మనం చదివాం 26:19. ఇదే గ్రంథములో 26:19 నిన్ను హెచ్చిస్తాను. ఎలాగా? పేరిచ్చి, కీర్తినిచ్చి, ఘనతనిచ్చి నిన్ను హెచ్చిస్తానని చెప్పి దేవుడు ముందుగానే చెప్పాడు. ఇక్కడ మరొకసారి చెప్తూ ఉన్నాడు, మీరు మీ దేవుని యెహోవా మాట వింటే. ఎప్పుడు? ఇక్కడ ఏమని రాస్తుందో తెలుసా? రేపు వింటే కాదు, ఎల్లుండి వింటే కాదు. లేదు 31వ తారీఖు వస్తుంది, ఆ తారీఖు నుంచి నేను దేవునికి సమర్పించుకుంటాను, డిసెంబర్ 31ని సమర్పించుకుంటాను. లేదు కొత్త సంవత్సరంలో 1వ తారీఖు సమర్పించుకుంటాను. లేదు నాకు పుట్టినరోజు వస్తుంది, ఆ రోజు సమర్పించుకుంటాను. లేదు నాకు పెళ్లి రోజు వస్తుంది, ఆ రోజు నేను సమర్పించుకుంటానంటే నీకు కరోనా వస్తుందో లేకపోతే ఇంకేం వస్తుందో నీకు తెలియదు. నువ్వేదో వస్తుంది అనుకుంటే నువ్వు ఊహించతో వస్తుంది. అందుకని నీ జీవితంతో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే నేడు. ఇక్కడ అదే రాస్తుంది. ఎప్పుడని? నేడు అంటే ఏ రోజు నువ్వు విన్నావో, ఏ రోజు నువ్వు చదివావో, ఏ రోజు దేవుని సత్యం నీకు తెలిసిందో ఆ రోజే నీ దేవుడిని యెహోవా మాట వినిన ఎడల, అనుసరించి నడుచుకొని ఎడల సమస్త జనముల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తానన్నాడు. ఇది వాగ్దానం. మొర్దెకై హెచ్చించబడ్డాడు, ఎస్తేరు హెచ్చించబడింది, దానియేలు హెచ్చించబడ్డాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు హెచ్చించబడ్డాడు. దేవునికి స్తోత్ర. సో నువ్వు ఈరోజు తక్కువగా ఉండాలనుకుంటున్నావా, ఎక్కువగా ఉండాలనుకుంటున్నావా? దీనస్థితి అలా ఉండాలనుకుంటున్నావా? హెచ్చింపు. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు, అలా ఉండాలనుకుంటున్నావా? నీ చేతిలో ఉంది. నీ రాతను మార్చుకో, నీ స్థితిని మార్చుకో. దేవుని నమ్మి దేవుని దగ్గర ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తానని అన్నాడు. నువ్వు రావాలి పైకి, నువ్వు హెచ్చించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. నువ్వు దేవుని సొత్తువు, నువ్వు దేవుని బిడ్డవు. ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు, శ్రేష్టమైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహిమ ఐశ్వర్యాలు కలిగిన దేవుడు. ఆ దేవుని బిడ్డవైన నీవు ఎందుకు దరిద్రం అనుభవించాలి? ఆ దేవుని బిడ్డవైన నీవు ఎందుకు దేన స్థితిలో ఉండాలి? ఆ దేవుని బిడ్డవైన నీవు ఎందుకు అందరికంటే తక్కువగా ఉండాలి? ఉండమన్నాడా దేవుడు నిన్ను? లేదు, నా మాట వింటే నిన్ను ఇదిగో హెచ్చిస్తానని చెప్పాడు. అది దేవుడు కోరిక. నువ్వు అలా ఉండాలి, ఆ స్థితికి నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. దేవునికి స్తోత్రం చెబుదాం. ఐశ్వర్యం, గొప్ప ఘనత ఎవరి వలన కలుగుతుందంట? దేవుని వలన కలుగుతుంది. అది నీకు ఐశ్వర్యం కలగాలంటే దేవుని వలన, నీకు ఘనత కలగాలంటే దేవుని వలన, నీకు పేరు రావాలి అంటే దేవుని వలన, నువ్వు హెచ్చించబడాలి అంటే దేవుని వలన, నీ కీర్తి వ్యాప్తి చెందాలి అంటే దేవుని వలన. నీ వలన ఏం లేదు. నువ్వు నమ్ము, నువ్వు దేవుని దగ్గరికి రా. దేవాతి దేవుడు ఇలా ఆశీర్వదిస్తున్నాడు. భక్తులు చెబుతున్నారు, ప్రభువా ఐశ్వర్యము నీ వలన కలుగుతుంది, ఘనత నీ వలన కలుగుతుంది. ఎంత గొప్పవాడు! ఘనత మహిమ ప్రభావము క్రీస్తేసునికే చెల్లును, క్రీస్తేసునికే చెల్లును, క్రీస్తేసునికే చెల్లును. ప్రభావములు కలిగిన దేవుడు తన
బిడ్డలకు ఈ ఐశ్వర్యాన్ని, ఈ ఆనందాన్ని, ఈ ఘనతను, ఈ మహిమను, ఈ పేరును, ఈ ప్రఖ్యాతిని ఇచ్చి తన బిడ్డలను దేవుడు హెచ్చిస్తున్నాడు. 12వ వచనంలో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. దేవునికి స్తోత్రం. బలము పరాక్రమము నీ దానము. అంటే దేవుడు దానం చేస్తున్నాడు. అంటే ఏంటది? బలము. దేవుడు దానం చేస్తున్నాడు బలాన్ని, దేవుడు దానం చేస్తున్నాడు పరాక్రమాన్ని, దేవుడు దానం చేస్తున్నాడు విద్యను, దేవుడు దానం చేస్తున్నాడు అనేక 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 రకాలుగా. రాజుకి కనికరమ గల మనసు వచ్చింది. దానియేలుకి దానములు ఇచ్చాడు. సో ఇప్పుడు దానియేలు దానము పొందుకున్నాడు అంటే అది ఏమనుకుంటాడు? రాజు ఇచ్చాడు అనుకుంటాడా? కాదు, దేవుడిచ్చాడు. ఆ దర్శనాన్ని చూపించబట్టి, ఆ కళ భావాన్ని తెలియచేయబట్టి, రాజుకు వచ్చిన దాన్ని దేవుడు నాకు తెలియచేయటం వల్ల దేవుడు నాకు ఇది ఇచ్చాడని దేవుడు ఇచ్చాడు అనుకుంటాడు కదా, రాజు ఇచ్చాడు. సో దానియేలుకు దానములు ఇచ్చాడు, దానములు ఇచ్చి హెచ్చించాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు పరాక్రమము, బలము దేవుడు ఇచ్చే దానములు. సిరియా దేశానికి కుష్ఠరోగి అయినటువంటి నయమాను, కానీ అతని ద్వారా ఆ దేశానికి జయాన్ని ఇచ్చాడు. అతడు పరాక్రమంగా దేవుడే చేశాడు అతన్ని. ఒక సిరియా దేశపు సైన్యాధిపతిని దేవుడు పరాక్రమశాలిగా చేశాడు. ఎవరి వల్ల? చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయములు దేవుడైనటువంటి యెహోవా సిరియా దేశపు శతాధిపతి అయినటువంటి వానికి బలాన్ని ఇవ్వటం మనం చూస్తాం. మొదటి వచనాన్ని చదువుదాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశంలో జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, గాని అతడు కుష్ఠరోగి. చూసారా? రాజు వలన అతడు ఘనత పొందినట్లుగా దేవుడే చేశాడు. సిరియా దేశానికి విజయము దేవుడే చేశాడు. ఆ నయమాను పరాక్రమశాలిగా ఉండటానికి దేవుడే చేశాడు. కానీ వాళ్ళ అన్యులు దేవుని ఎరగిన ప్రజలు, దేవుని దగ్గరికి రానివారు. కానీ ఎవరైనా, అన్యులైనా, క్రైస్తవులైనా, విశ్వాసులైనా, ఏ జనమైనా దేవుడే జయాలు, అపజయాలు, ఐశ్వర్యాలు, ఆనందాలు దేవుడే కలగజేస్తాడు. వాళ్ళు ఎవరైనా సిరియా దేశపు శతాధిపతి అయిన నయమానును దేవుడు దీవించాడు. దేవుడు ఘనతిస్తానన్నాడుగా, నయమానుకు ఘనతనిచ్చాడు రాజు దగ్గర. ఇంకేం కావాలి? జయాన్ని ఇచ్చాడు శత్రువుల దగ్గర. పరాక్రమశాలిగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. కానీ బట్టలు తీస్తే అతనికి ఏముంది? కుష్ఠరోగం ఉంది. ఆ ఇంట్లో పని చేస్తున్న ఇశ్రాయేలు కుమార్తె ఆయన బట్టలు తీస్తే ఆ ఒంటి మీద ఆ రోగం కనపడింది. కానీ పైకి మాత్రం ఎలా ఉన్నాడు? ఘనంగా, గొప్పగా, బలవంతుడిగా, పరాక్రమవంతుడిగా, జయం పొందినవాడిగా, రాజు వల్ల ఘనత పొందినవాడిగా ఉన్నాడు. కానీ లోన మాత్రం అందరు రోగం. వీళ్ళగా ఈ సందర్భానికి మనం రావటానికి కారణం బలమును పరాక్రమమును యెహోవా అనుగ్రహించే దానములు. అంటే బలం కోసం గుడ్లు తింటారు, మాంసాలు తింటారు, ఇష్టమైన రకరకాలు తింటారు, రకరకాలు తాగుతారు. మరి బలం వచ్చిందా? ఏంటోనండి, ఎన్ని మందులు వేసుకున్నా బలం రావట్లా, ఎన్ని తిన్నా ఒంటికి బలం రావట్లా, ఏం చేసినా ఒంటికి ఓపిక రావట్లా. ఎందుకు వస్తుంది? ఎవరి వాళ్ళ బలం? దేవుడి వాళ్ళు. మరి నువ్వు దేవుని వైపు చూస్తున్నావా? నువ్వు దేవుని వైపు చూస్తున్నావు? నిజంగా దేవుని వైపు చూడట్లా. నువ్వు దేవుని వైపు లేదు, నీ దృష్టి మనుషుల వైపు ఉంది, డాక్టర్ల మీద ఉంది, ఆహారం మీద ఉంది, డబ్బు మీద ఉంది, లోకం మీద ఉంది. నీకు దేవుని మీద దృష్టి లేదు. దేవుడు పరాక్రమాన్ని ఇస్తున్నాడు. అంటే నీకు జయము ఇవ్వాలి అంటే అది ఎవరు ఇవ్వాలి? దేవుడే. నీకు జయాన్ని కలగ చేయాలంటే దేవుడే, నీకు బలాన్ని కలగ చేయాలంటే దేవుడే, నీ శోధనలో నీకు విజయాన్ని ఇవ్వాలంటే దేవుడే, నీ వ్యాధులను పోగొట్టాలంటే దేవుడే, నీ దరిద్రాన్ని పోగొట్టాలంటే దేవుడే. దేవాతి దేవుడే నీకు ఇవన్నీ ఇస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి యెహోవాయే నయమాను జీవితంలో అద్భుతాలు చేశాడు. ఆ రోగాన్ని తగ్గించింది కూడా ఎవరు? దేవుడే.
ఎందుకంటే ఇన్ని ఇచ్చినా నాకు ఇలా కలుగుతున్నాయని దేవుని స్మరణలోకి రాలా. అందరూ ఒకటే అనుకున్నాడు, అందరూ ఒకటే అనుకున్నాడు. ఎప్పుడైతే కుష్ఠరోగాన్ని పోగొట్టాడో దేవుడు, అప్పుడు ఆ నయమానికి అర్థమైంది. ఏమని చెప్పాడు తెలుసా? ఇదే 5వ అధ్యాయంలో ఈ రాజుల గ్రంథంలో, విజయాలు కలిగినప్పుడు, బలము కలిగినప్పుడు, రాజు వాళ్ళ ఘనత కలిగినప్పుడు అందరూ ఒకటేలే అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని స్వస్థపరిచాడో అప్పుడు అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? 15వ వచనం, దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చింతగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పాడు? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అంతకుముందు అయితే అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, వాళ్ళలో దేవుడే, వీళ్ళ దేవుడే, అందరూ దేవుడే అని అంతకుముందు నమ్మాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే లోకమందంతటా ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. ఇలా మనిషికి ఎన్నో దేవుడు ఇస్తా ఉంటాడు. ఒకరోజు దేవుడి దగ్గరికి వచ్చాక అప్పుడు అర్థమవుతుంది. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, నయమానకు విజయము, ఆరోగ్యము, ఆనందం అన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే నువ్వు నీ జీవితంలో అవన్నీ పొందుకోవాలి. నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు హెచ్చించబడాలి, దేవుని నువ్వు తెలుసుకోవాలి, దేవుని గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలి, దేవుని మహిమను నువ్వు తెలుసుకోవాలి. అలాగే తెలుసుకొని నువ్వు ఆశీర్వదించబడాలి. ఇది దేవుని వాగ్దానాలు. ఇక్కడ దేవుడు ఈ దిన వృత్తాంతములు మనం చూస్తున్న భాగం 29వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా ఇచ్చే దానముల ఇంతగా 12వ వచనం, ఐశ్వర్యమును గొప్ప దానమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవను, అందరికీ బలమిచ్చు వాడవను నీవే. దేవునికి స్తోత్ర. దేవుడు ఎలాంటి వాడంట? హెచ్చించేవాడు, అందరికీ బలమునిచ్చేవాడు ఆయన. అంటే మనం బలం రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి రావాలి. నువ్వు ఇంట్లో కూర్చుంటే వస్తుందా? హాస్పిటల్లో ఉంటే వస్తుందా? మరి మందిరం ఎందుకు ఉంది? సంఘం ఎందుకు ఉంది? సేవకులు ఉన్నది ఎందుకు? నీకు నచ్చినట్టుగా చేసుకుంటే నీకు జబ్బులు తగ్గిపోవు, నీ బాధలు పోవు, నీ దరిద్రం పోదు, నీ చరిత్ర మారదు, నీ బ్రతుకు మారదు. సంఘం, సహవాసం, వాక్యం, ప్రార్థన, ఈ అనుభవాలు ఉన్నప్పుడే నువ్వు ఎదుగుతావు, సంపూర్ణత పొందుతావు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అందరికీ బలం ఇచ్చేవాడు, హెచ్చించువాడు ఆయన చెప్పి. అంటే ఈ ఒక్క వచనంలో ఎన్ని విషయాలు కనబడుతున్నాయి మనకు? చెబుతారా? ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు, ఘనతనిస్తూ ఉన్నాడు, బలమునిస్తూ ఉన్నాడు, పరాక్రమమును దేవుడు దయచేస్తూ ఉన్నాడు, అందరినీ దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి? 5 విషయాలు ఉన్నాయి. ఇది నువ్వు పోగొట్టుకుంటావా? చూడండి, నీవే 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 అని భక్తుడు దేవుడిని స్తుతిస్తున్నారు. ఎవరు అనుకున్నావు? ఇలా ఈ మాటలను అంటుంది ఎవరు? ఈ మాటలు అంటున్న వాళ్ళు ఎవరు? రాజైన దావీదు. రాజైన దావీదు బాల్యం నుండి దేవుల్లో ఎదిగి 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 దేవుని గొప్పతనాన్ని, ఆయన మహిమను తెలుసుకొని ఏలువాడవు నీవు, ఏలువాడవు నీవు, హెచ్చించువాడవు నీవు, ఐశ్వర్యము కలగచేవాడవు నీవు, ఘనత కలగచేవాడవు నీవు, బలం ఇచ్చేవాడవు నీవు, పరాక్రమవంతులుగా చేసేవాడవు నీవు అని భక్తుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? బలం లేదు, ధనం లేదు, లేకపోతే పేరు లేదు, లేకపోతే ఘనత లేదు, లేకపోతే డబ్బు లేదు, అది లేదు, ఇది లేదని ఏడుస్తూ బాధపడుతూ మూలుగుతూ ఉన్నావు. భక్తులు దేవుని కీర్తిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాగా దేవుని సన్నిధానంలో నువ్వు ఆశీర్వదించబడాలి, ఇలాగ దీవించబడాలి, హెచ్చించబడాలి. దేవుడు ఇక్కడ హెచ్చిస్తున్నాడు, అన్నీ ఇచ్చి తన బిడ్డలను హెచ్చిస్తున్నాడు. సో నువ్వు ఎక్కడ తక్కువ అవ్వకూడదు, ఎక్కడ తల దించుకోకూడదు, ఎవరిలోనూ నువ్వు తక్కువగా ఉండకూడదు. సమస్త జనములో నువ్వు గొప్పగా ఉండాలి, సమస్త జనములో నువ్వు హెచ్చించబడాలి. ఎక్కడా నీవు తక్కువ కాకుండా, ఏ జనములోనూ కూడా నువ్వు తక్కువ కాకుండా
నువ్వు ఎక్కువై ఆశీర్వదించబడి ఉన్నత స్థితిలో నువ్వు ఉండాలి. దేవుడు జయాలునిచ్చిన, ఐశ్వర్యాలు ఘనతలనిచ్చిన, పేరులనిచ్చిన, బలమునిచ్చిన, ఏదిచ్చినా ఆయనే. అందుకని ఇచ్చిన దేవుని మనం స్తుతించాలి, ఘనపరచాలి. దేవునికి స్తోత్ర. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. చూసారా, రాజు అయిన దావీదు ఏమంటున్నాడు? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. దేవుడు ఏం చేశాడంటే దావీదుని హెచ్చించాడు. గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఆ పశువుల మధ్య తిరిగేటువంటి దావీదుని బహుగా హెచ్చించాడు. ఎంతగా హెచ్చించడానికి నేనెంతటి వాడనయ్యా అని అన్నాడు. చూసారా, దైవ దీవెనలు గమనించారా? దైవ ఆశీర్వాదాలు అర్థమవుతున్నాయా? ఏమీ లేని ఒక భాగ్యుడు యుద్ధాలకు పనికిరాడని గొర్రెలు గాయటానికి పంపించాడు తన తండ్రి. తన అన్నలేమో యుద్ధానికి పనికొస్తారని చెప్పి అన్నలను యుద్ధానికి పంపించాడు. వీడు పనికి రానోడు గొర్రెలు కాసుకుంటాడులే పిల్లోడు అని చెప్పి గొర్రెలు కాసుకుంటానికి అడవికి పంపించాడు. పనికి రాడు అనుకున్నవాడే దేశానికి పనికొచ్చాడు, యుద్ధానికి పనికొచ్చాడు, అన్నిట్లో నిలబడ్డాడు. దేవుడు అతన్ని హెచ్చించాడు. ఈ భక్తుడు ప్రేమనాడు, ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడు. దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. ఎంతమందిని? ఇక మీరు ప్రార్థన చేయాలి, మరి ప్రార్థన చేయాలి, మీ బ్రతుకులు మార్చుకోవాలి, ప్రభు దగ్గర అడగాలి, మీ స్థితిగతులు మారిపోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసి ఒక బబులోనులో ఆశీర్వదించబడిన దానియేలులాగా, షద్రకులాగా, అబేద్నెగోలాగా, ఎవరిలాగా, దావీదులాగా, ఎస్తేరులాగా, మొర్దెకైలాగా, యోసేపులాగా, ఎవరిలాగా దీవించబడాలనుకుంటున్నావు? ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు, ప్రభు దగ్గర వేడుకో. దావీదు హెచ్చించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడను. తర్వాత ఏమంటున్నాడు? నా కుటుంబం ఏ పాటిది, ఎంత హెచ్చుగా చేసినదంతయో నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైనా నా సంతానం కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? ఇంకేమి లేదు ప్రార్థన చేయటానికి. అంతా స్తోత్రమే, అంతా స్తుతియే, అంతా ఆరాధనే. ఇంక అడుక్కునేటానికి ఏమీ లేవు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అడుక్కుంటానికి లేదు. దావీదు ప్రార్థన సమాప్తమైపోయింది. దావీదు అడుక్కునే స్థితి మారిపోయింది. ఎన్నో రాత్రులు కన్నీరు కార్చాడు, ఎన్నో నాళ్ళు ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన దేవుడు వినడని ఎంతో మంది మాట్లాడారు. ఇతడు ఒక భక్తుడైనా, ఇతడు ఒక ప్రార్థనా పరుడైనా, ఇతడు ఒక రాజైనా, ఇతడు ఒక యోగ్యుడైనా అని అనేక రకాలుగా అనుకున్నటువంటి వారు అందరినీ సిగ్గుపడేటట్టుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ప్రార్థన కాలం సమాప్తం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? ఇంకేం అడుగుతాను? ఇంతగా హెచ్చించావు, ఇంతగా దీవించావు, ఇంతగా నన్ను ఆశీర్వదించావు. నా కుటుంబం ఏ పార్టీది, నేను ఏ పార్టీ వాడను, నేను ఎంతటి వాడను, ఇంతగా దీవించావు ప్రభువా. దేవుని స్తుతిస్తున్నాడు దావీదు, దేవుని కొనియాడుతున్నాడు దావీదు, దేవుని మహిమ పరుస్తూ ఉన్నాడు దావీదు. నీ స్థితిలా మారాలి. ఎన్నాళ్ళు అడుక్కుంటావు? ఆరాధన చేయటం రాక, ప్రార్థన చేయటం రాక, స్తుతి చేయటం రాక, దేవునికి ఇవ్వక ఎన్నాళ్ళు అడుక్కుంటావు? దేవునికి ఇవ్వు, స్తుతులనివ్వు, అర్పణలేవు, నీ హృదయాన్నివ్వు. దేవుని సన్నిధానంలో అడుక్కునేటట్టుగా ఉండకూడదు. హెచ్చించబడినట్టుగా, ఘనత పొందినట్లుగా, ఐశ్వర్యం పొందినట్లుగా, బలము పొందినట్లుగా, విజయము పొందినట్లుగా నీ యొక్క జీవితం మార్చబడాలి. దేవుడు తన భక్తులందరినీ ఇలాగే చేశాడు. నువ్వెందుకు ఇంకా నిన్ను నువ్వు తక్కువ చేసుకొని, నన్ను నువ్వు తగ్గించుకొని ఇంతే అని ఎందుకు నువ్వు అలా ఉంటావు? మారు.
దేవుని వాగ్దానాలు ఇలాగ ఉండగా నీవెందుకు అవిశ్వాసిగా, నీవెందుకు అల్ప విశ్వాసిగా, నీవెందుకు దేవుని మీద ఆధారపడుకోకుండా నమ్మకోకుండా ఎందుకు అలా ఉంటావు? మారు. దావీదు దేవుని స్తుతిస్తూ కొనియాడుతున్నాడు. ఇంక నేనేం చెబుతాను, ఇంక నేనేం అడుగుతాను, ఇంక నేనేం మనవి చేస్తాను? ఏమున్నాయి అడగటానికి? దావీదు అడగటానికి ఇంకేమున్నాయి? ఏమీ లేవు. అలాగే నీ ప్రార్థన అయిపోవాలి. తర్వాత ఏం చేయాలి? స్తుతి దేవునికి అర్పించి. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని అంటే, నీకు బాధలు వస్తే దేవుడి దగ్గరికి కదా వచ్చి నువ్వు ప్రార్థన చేయాల్సింది. నీ కష్టాలు వస్తే దేవుడి దగ్గరికి కదా నువ్వు వచ్చి ప్రార్థన చేయాల్సింది. నీకు శోధనలు వస్తే దేవుని దగ్గర కదా నువ్వు రావాల్సింది. దేవుడి దగ్గర నువ్వు రావాలి. సోమవారం నుండి శనివారం వరకు రావాలి, ప్రార్థించాలి. ఆదివారం నిలిచి దేవుడు నాకు ఈ మేలు చేశాడని చెప్పాలి. అది సాక్ష్యం. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర అడుక్కునే స్థితి పోవాలి, మనకి స్తుతించే స్థితి కావాలి. అది దావీదు అనుభవం. అది దావీదు అనుభవం. నువ్వైతే రోజుకు 3 సార్లు అడుక్కుంటావు, 4 సార్లు అడుక్కుంటావు, 7 సార్లు అడుక్కుంటావు, 10 సార్లు అడుక్కుంటావు. ఏ పొద్దుగోకులు అమ్మ అమ్మ అయ్యా 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 అని అడుక్కుంటానే ఉంటాం. కానీ దావీదు ఆ స్థితి నుంచి మారిపోయి ఎదిగి ఏ స్థితిలోకి వెళ్ళాడు అని అంటే, కీర్తన 119వ అధ్యాయం. దావీదు ఏ స్థితిలోకి ఆశీర్వదించబడి మార్చబడ్డాడు? అడుక్కునే స్థితి నుండి దేవుని దగ్గర ఎలా మార్చబడ్డాడు? ఒకసారి 119వ కీర్తన 164 వచనం. 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రార్థిస్తున్నాడా? స్తుతిస్తున్నాడా? స్తుతి వేరు, ప్రార్థన వేరు. అడుక్కోవటం వేరు, ఇవ్వటం వేరు. దావీదు స్థితి మారినదే తెలుసా నీకు? దీన స్థితి నుండి సంపన్న స్థితికి, అడుక్కునే స్థితి నుండి ఘనపరిచే స్థితికి మార్చబడినది తెలుసా? యుద్ధం చేయటానికి యుద్ధాన్ని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే తన అన్నలు ఏమన్నారు? హేళన చేశారు. తన అన్నలు అపహాస్యం చేశారు. రాజు దగ్గరికి వెళ్తే నువ్వా బాలుడు కదా, నీకు బలం చాలదు అని చెప్పి ఆయన కూడా తక్కువగా మాట్లాడాడు. కానీ దేవుడు హెచ్చించాడు. పరాక్రమవంతుడైన దేవుడు తన దాసుడైనటువంటి దావీదుకి గొలియాతు కంటే బలాఢ్యుడై, మీరు చదివితే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనంలో దావీదు గొలియాతు కంటే బలాఢ్యుడై కట్నం లేకుండానే చంపేశాడని రాస్తుంది. అంటే బలం ఇచ్చేవాడు అని ఆయన అని చెప్పి లేఖనాలు చూస్తున్నాం కదా. విజయం కలగ చేసేవాడు ఆయనని మనం చూస్తున్నాం కదా. ఇలాగా అందరూ హేళన చేసిన, దావీదు అన్నలు హేళన చేసిన, ఆ రాజు హేళన చేసిన, భార్య హేళన చేసిన, ఎవరు హేళన చేసినా దేవుడు అతన్ని హెచ్చించాడు. కాబట్టి ఇక ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇంక నేనేం చెప్తాను నీకు, ఇంక నేనేం అడుగుతాను, ఇంక నేను ఏం మనవి చేస్తాను, నువ్వు అన్నీ చేసావు, నీకు స్తోత్రం. అది దినమునకి 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని న్యాయ విధులను బట్టి, దేవుని వాక్యాలను బట్టి, దేవుని మాటలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున నువ్వు కూడా దేవుని స్తుతించే అనుభవంలోకి ఎదగాలి. దేవుని గణపరిచే అనుభవంలోకి వెళ్ళగాలి. దేవుడు హెచ్చిస్తానన్నాడు. దేవుడు హెచ్చిస్తానన్నాడు. ఆ ఘనత, ఆ హెచ్చింపు, ఆ పేరు, ఆ ప్రఖ్యాతులు, ఆ బలము, ఆ పరాక్రమం, ఆ వరములు, ఆ దానములు దేవుని సన్నిధానంలో పొంది నువ్వు దీవించబడాలంటే మూలాధారం నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది, నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ఇంకా లేఖనాలు ఎన్నో విషయాలు మనకు చెప్పబడతా ఉన్నాయి. దేవుడు తన మాట వింటే హెచ్చిస్తానన్నాడు. నువ్వు హెచ్చించబడలేదంటే నువ్వు ఇంకా ఎక్కడో దేవుని మాట వినట్లేదు. అది విను. అంటే అది వింటే నీ జీవితం మారిపోయింది. నువ్వు వినకపోతే ఇంకా నీకు ఏదో ఒకటి వస్తానే ఉంటుంది, ఏదో ఒకటి వస్తానే ఉంటుంది, ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. నేడు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ రోజు లోబడు, ఈ రోజు ఒప్పుకో, ఈ రోజు తీర్మానం చేసుకో, ఈ రోజు ఒక నిర్ణయానికి రా, ఈ రోజు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చే, ఈ రోజు ఏ అవిధేయత నీలో ఉందో దాన్ని తీసివేసి ప్రారంభిస్తాడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించడం.
ఇక్కడ దేవుడు ఏదైతే చెప్పాడో అది నీకు అక్షరాల దేవుడు నీకు చేస్తాడు. అనేక భక్తులకి చేశాడు, నీకు చేస్తాడు. నువ్వు రేపు దేవుని స్తుతించాలి. నేనే పాటి వాడినయ్యా, ఇలా నువ్వు చేశావు అని దేవుని నువ్వు ఘనపరచాలి. ప్రార్థన చేద్దాం.